చూపించండి. సో ఇది మా షోరూమ్ ఆన్ వీల్స్ లో ఇంకొక రోజు మాట. ఈ రోజు ఎక్కడికి అంటే అరకు ఉంది కదా, సో అరకులోని మా డిస్ప్లే యాక్టివిటీ పెట్టడానికి అయితే ఈ రోజు వెళ్తున్నాం. ఇప్పుడు మనం కరెక్ట్ గా అయితే కాశీపట్నం జంక్షన్ లో ఉన్నాం. నాకు తెలిసి ఈ జంక్షన్ చాలా పాపులర్. రీసెంట్ గా ఒక టెంపుల్ అయితే ఏదైతే ఉందో ఆ టెంపుల్ ద్వారా పాపులర్ అయింది. ఆ కొండల్లోని వైకుంఠ అనంత వెంకటేశ్వర స్వామి అని చెప్పి ఒక టెంపుల్ ఉంది. అది బాగా వైరల్ అయింది. సో మీరు ఎంతమంది ఆ టెంపుల్కి వెళ్ళారో కామెంట్స్ లో కమెంట్ చేసి చెప్పండి. సో నెక్స్ట్ మనం ఇప్పుడైతే ఘాటి అయితే స్టార్ట్ అయిపోద్ది. సో మరికొద్దిసేపట్లో అయితే ఘాటి స్టార్ట్ అయిపోద్ది. ఘాటి నాకైతే ఫస్ట్ టైం ఒక వ్యాన్ లో కానీ లేదా ఇలాంటి ఒక హెవీ వెహికల్ అరకు ఘాటీలో వెళ్ళడం. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను. స్టే ట్యూన్. టోల్ గేట్ దగ్గర ఉన్నాం. అరకు టోల్ గేట్ అయితే దాటేస్తాం. స్టార్టింగ్ లో మనకి కాశీపట్నం దగ్గర వచ్చే టోల్ గేట్ మొత్తం ఫుల్ బందోబస్తు ఉన్నారు. సో చూసారు కదా, ఈ కొండలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ఎక్కి దిగిపోవడమే అరకు వ్యాలీలోని మన యాక్టివిటీ ఈ రోజు. సో మనమైతే ఘాటీ రోడ్లోకి ఇప్పుడైతే ఎంటర్ అయిపోయాము. అసలు ఈ హెవీ వెహికల్లో ఘాటీ ఎక్కుతుంటే బాబోయ్, అంటే అదొక కొత్త ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు. చూడొచ్చు మొత్తం ఏదో వర్క్ అయితే జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు కొత్తగా రైల్వే స్టేషన్ లేదా రైల్వే ట్రాక్ ఎక్కడైతే బిల్డ్ చేస్తున్నారు టైడా దగ్గర, ఇది టైడా రైల్వే స్టేషన్ ఏదైతే ఉంటుందో దాని దగ్గరలో అనుకుంటున్నాను. సో దీని గురించి మీకు ఎవరికైనా డీటెయిల్స్ తెలిస్తే కమెంట్స్ లో చెప్పండి. అసలు ఏంటి ఇది, దేనికోసం ఇదంతా బిల్డ్ చేస్తున్నారు అని చెప్పి. కన్స్ట్రక్షన్ అయితే చాలా పెద్దగానే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, లైక్ హెవీ లెవెల్లోనే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఆ కింద చూడొచ్చు రైల్వే ట్రాక్ కూడా ఉంది, రైల్వే ట్రైన్ కూడా ఉంది, లైక్ గూడ్స్ ట్రైన్. సో మనం అయితే ఇప్పుడు కరెక్ట్గా టైడా దగ్గరలో ఉన్నాము. ఆల్మోస్ట్ టైడా అనే చెప్పొచ్చు, కానీ ట్రక్లో వెళ్తున్నప్పుడు ఫీల్ మాత్రం డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఒక హైట్లో కూర్చుంటాం కదా, లైక్ నేను బస్ జర్నీ ఎప్పుడో నా చిన్నప్పుడు ఒకసారి అరకు వచ్చినట్టు గుర్తు బస్సులోని. మిగతా అంతా తెలిసిన తర్వాత అంతా లైక్ బైక్ మీద పోవడమే తప్ప ఇలాగా హెవీ వెహికల్స్లో కానీ ట్రైన్లో కానీ బస్సులో కానీ పోలేదు. సో ఈ ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది నాకైతే. మీరు ఎవరైనా బస్సులో కానీ హెవీ వెహికల్లో కానీ ట్రావెల్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. జంగల్ బెల్స్ టైడా, అదే చెప్పాను కదా, ఆల్మోస్ట్ టైడా వచ్చేసాం మనం. చూడండి అసలు ఈ హైట్ లోంచి వ్యూ చూస్తుంటే డిఫరెంట్ లెవెల్లో ఉంది నాకైతే. అంటే ఆ ఎక్స్పీరియన్స్ వేరు అసలు. పుష్ప ఈ హైట్ లోంచి చూస్తుంటే నెక్స్ట్ లెవెల్ అసలు. ఇవన్నా ఇది హెయిర్ పిన్ బెండ్ టర్న్ నెంబర్ 5. అగా అక్కడ బోర్డు ఉంటది, అది కలర్లు పోయే.
అండ్వి ఇంకా ఉంటాయి. వస్తుంది. సో మన ముందు అయితే ఆర్టీసీ బస్ అయితే ఉంది. ఇప్పుడే ఏదైనా అంటే ఈ హెవీ వెహికల్స్ తోటి ఘాట్లో ఇబ్బంది ఏంటి అంటే లైక్ ఓవర్టేకింగ్ కానీ లేదు అంటే వేరే వెహికల్ అయ్యనా ఇప్పుడే జస్ట్ ఒక వ్యూ పాయింట్ అయితే దాటాం మనం. అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది ఈ ఎక్స్పీరియన్స్ అయితే. హెవీ వెహికల్స్ తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వెళ్తున్నప్పుడు లైక్ ఆపోజిట్ లో కానీ మన సైడ్ కానీ వెళ్తున్నప్పుడు ఏవైనా హెవీ వెహికల్స్ లైక్ ఆర్టీసీ బస్సులు కానీ లేదా టిప్పర్లు కానీ అవి క్రాస్ చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉన్నది. ఎందుకంటే కొంచెం చిన్న రోడ్లు కదా ఇవి ఘాటీలోని. సో దానికోసం అంటే ఒక వెహికల్ పాస్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో వెహికల్ వెయిట్ చేయాలి ఆ పాస్ అయ్యేదాకా. సో అది ఒకటి కొంచెం ఇబ్బందిగా ఉన్నది ఇక్కడ. సో మనమైతే ఇప్పుడు ఫుల్ డీప్ ఫారెస్ట్ కైండ్ ఆఫ్ థింగ్ ఎంటర్ అయిపోయాము. అంటే ఏం లేదు, కరెక్ట్గా అయితే అనంతగిరి దగ్గరలో ఉన్నాం. ఈ మామిడి చెట్లు చూడండి ఎంత ఉందో, అసలు నెక్స్ట్ లెవెల్ ఇది. ఇది చూడండి అసలు, ఇది భలే ఉంది అది. అసలు కెమెరా అంత 100% జస్టిఫికేషన్ అయితే చేయలేకపోతుంది, కానీ అసలు ఈ సీజన్లో అంటే చాలా మంది అంటుంటారు లైక్ సమ్మర్ సీజన్లో అరకులో చూడడానికి ఏమీ ఉండదని. అంటే ప్రతి సీజన్లోనే యూనిక్గా ఉంటుంది అరకు. లైక్ సమ్మర్లో ఒకలా ఉంటుంది, వింటర్లో ఒకలా ఉంటుంది, రెయినీ సీజన్లో ఇంకొకలా ఉంటుంది. సో 3 ఎక్స్పీరియన్స్ చేయాలని నేనైతే చెప్తాను. సో మనమైతే కరెక్ట్గా ఇప్పుడు అనంతగిరి కాఫీ ప్లాంటేషన్ ఎక్కినాము. ఇక్కడ చిన్న బ్రేక్ లైక్ కాఫీ తాగి మళ్ళీ స్టార్ట్ అయిపోదాము. ఇంకా నాకు తెలిసి చాలా కొన్నే పెట్టారు షాప్స్ అయితే. సో ఏదో ఒక దగ్గర మంచి కాఫీ తాగి మళ్ళీ మనం కంటిన్యూ అయిపోదాం అరకు వ్యాలీకి. సో ఇప్పుడైతే కరెక్ట్గా అనంతగిరి కాఫీ ప్లాంటేషన్ దగ్గర అయితే ఉన్నాము. నా వెనకాల చూడవచ్చు మొత్తం. సో అలా సరదాగా ఒక కాఫీ తీసుకుని లైక్ ఆ స్మాల్ కాఫీ బ్రేక్ అని చెప్పొచ్చు. సో వన్స్ కాఫీ అయిపోయిన తర్వాత మళ్ళీ విల్ గో టు అరకు. మనమైతే అరకు ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇక్కడ నుంచి అరకు వ్యాలీ చూడొచ్చు, 4 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇప్పుడు టైం అయితే నైట్ 7 అవుతుంది. మనం ఈ రోజు అయితే అరకులో పెట్టామన్నమాట. సో అరకులోని రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. మీరు కనుక అరకు నుంచి ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ వ్యాన్ని స్పాట్ చేసి ఉంటే ఖచ్చితంగా కమెంట్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే నైట్ లుక్ ఎలా ఉందో ఈ వీడియోలో అయితే చూపిస్తాను, చూడండి. సో ఇదే మన షోరూమ్ ఆన్ వీల్స్ మాట. షోరూమ్ ఆన్ వీల్స్ దీంట్లోని 2 వెహికల్స్ అయితే ప్రెజెంట్ పెట్టాము. 3 పెట్టవచ్చు ఇందులోని, కానీ ఒకటి తీసేసాము. ఇందులో లోన స్పీడ్ 400 ఉంది, అలాగే స్క్రాంబ్లర్ ఉంది. 2 కూడా 350cc వెహికల్స్.
సో లాన్ అయితే ఇలా ఉంటుంది, మొత్తం ఒక చిన్న షోరూమ్లో ఉంటుంది, లైక్ మొబైల్ షోరూమ్. ఇందులోనే చూసారంటే నేను చెప్పినట్టు స్క్రాంబ్లర్ 350cc ఒకటి, అలాగే స్పీడ్ 350cc ఒకటి ఉంది. రెండు కూడా స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400X అని పిలుస్తాం, కానీ ఇప్పుడు ఇవి 350cc డిస్ప్లేస్మెంట్తో వస్తాయి. మొత్తం ఫుల్ ఇదంతా ఫ్యాబ్రికేషన్ చేయించాము. లైక్ ఇది యాక్చువల్గా ఐచర్ వ్యాన్, దీన్ని ట్రైంఫ్ వ్యాన్ కింద మార్చేసాము. ట్రైంఫ్ బ్రాండింగ్ వస్తుంది, అలాగే ట్రైంఫ్ బ్రాండింగ్ వస్తుంది. అండ్ అలాగే ఇందులో యాక్సెసరీస్ కూడా పెట్టాం. యాక్సెసరీస్లో చూడొచ్చు ట్రైంఫ్ బ్రాండింగ్ తోటి క్యాప్స్, గ్లౌజ్ అండ్ అలాగే ట్యాంక్ ప్యాడ్, ఇవి నీ ప్యాడ్స్ అండ్ అలాగే బ్లింకర్స్ రేర్వి, అండ్ ఇదొక క్యాప్. అండ్ అలాగే కస్టమర్స్ ఎవరైనా వస్తే కూర్చొని డిస్కస్ చేయడానికి 2 చైర్స్ అండ్ అలాగే ఒక టేబుల్ కూడా. అండ్ ఇందులో ఏసీ కూడా ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ బంద్ చేసాము, అంటే చాలాసేపు అయిపోయింది, హీట్ అయిపోతుందని చెప్పి బంద్ చేసాము. అండ్ అలాగే టీవీ కూడా ఉంటుంది. సో సీలింగ్ ఇది బ్లాక్ థీమ్ కాబట్టి మొత్తం అంతా ఫుల్ బ్లాక్ అండ్ వైట్ లో చేసామట. అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం ఫుల్ బ్లాక్ లో కొట్టించి టెక్స్ట్ లైక్ లోగోస్, ఎంబోస్ లోగోస్ ఇవన్నీ కూడా వైట్ లో చేయించాం. నా బ్యాక్గ్రౌండ్ లో ట్రైన్ ఉన్నట్టు. సో అరకులో అయితే 2 days అయితే కంప్లీట్ అయితే అయిపోయింది, యాక్టివిటీ డన్ మాట. మనం అయితే ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ అరకులో స్టార్టింగ్లో హాలిడే ఇన్ అని ఏదైతే ఉందో దాంట్లో అయితే స్టే చేసాము. చూడవచ్చు హాలిడే ఇన్ అని చెప్పి. మన ట్రక్ కూడా పర్ఫెక్ట్ పార్కింగ్ ప్లేస్ అయితే దొరికింది, అందుకే దీన్ని అయితే చూస్ చేసుకున్నాం మేము. సో ఇది మీరు ఎవరైనా ఇక్కడ అరకులో దిగాలనుకుంటే ఇది బెస్ట్ అని నేను సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే రూమ్స్ అవి కూడా చాలా బాగున్నాయి. అంటే ఆ ప్రైజింగ్లోని నెక్స్ట్ అంబియన్స్ కూడా వెరీ గుడ్. సో లెట్స్ గో, ఇక్కడ నుంచి అయితే మనం మూవ్ అయిపోదాం. బయట ఎంత ఎండగా ఉన్నా సరే ఇక్కడ మాత్రం ఆ చల్లదనం భలే ఉంటుంది. లైక్ చూడొచ్చు బయట బ్రైట్ సన్ ఉన్నా సరే ఇక్కడ లైక్ క్లైమేట్ అయితే కూల్గానే ఉంది. లైక్ కాఫీ తోటల్లోని వాటిల్లోని చూడొచ్చు ఇది మొత్తం ఫుల్. ఇంకా లైక్ ఆ ఇన్సెక్ట్స్ సౌండ్ ఉంటుంది కదా కీ అని, అది కూడా. మనమైతే కాశీపట్నంకి దగ్గరలో ఉన్నాము. ఇక్కడ జీడిపళ్ళు తోటలు అయితే బోల్డ్ అని ఉన్నాయి. నాకు లైక్ ఇట్ ఈస్ అ సీజనల్ ఫ్రూట్ రైట్, సో ఒక్కటైనా తినాలి అన్న కోరిక అయితే ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు ఒకటే చూసాను, ఇది చూడండి భలే ఉంది. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే హాఫ్ లైక్ సగం పండింది, ఇంకా సగం ఉండిపోయింది అన్నట్టు. భలే ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. కానీ ఎప్పుడైనా సరే ఇలాంటి ఏరియాస్కి వచ్చినప్పుడు పండు కావాలంటే తీసుకోండి, పిక్క మాత్రం ఈ కింద పడేయండి. అదే లోకల్స్ కూడా చాలామంది అదే చెప్తారు. చాలా ఆవులు అయితే వస్తున్నాయి ఇక్కడ. ఇది టేస్ట్ చేసి చూద్దాం. లైక్ మంచి ఎండలో జీడిపండు. భలే ఉంది. ఇప్పుడే అలా చట్నీని తెంపింది కదా. ఇంకా ఇంకోటి తెంపుదాం. నాకైతే ఈ చెట్టులో ఇంకా మంచి పండు దొరికింది. లైక్ ఇప్పుడే జస్ట్ ఎలా తెంచింది బా. నాకు దీన్ని చూస్తేనే భలే అనిపిస్తుంది. ఒకసారి టేస్ట్ చేద్దాం. లైక్ ఎంత ఎండలో చిన్న రిఫ్రెష్మెంట్ లాగా వాటరీ మొత్తం ఫుల్ వాటర్ ఉంది లోన. అలాగే ఇంకా పెద్ద పండు చూసాను పైన. వెళ్ళే ఉన్నాను. ఏదో ఒక సామెత ఉంటుంది, కొనుక్కున్న దానికన్నా దొంగలించింది రుచి ఎక్కువ అన్నట్టు. ఇంకో పండు ఉంది, అది కూడా చంపుదాం.
ఇంకో పండు అన్నాను కదా, ఇదే పండు. నేను అలా ఉన్నా. ఫుల్ క్యాజూ ఫ్రూట్స్. ఇది ఇంకా బాగుంది, చూడడానికే చాలా బాగుంది ఇది. మా వాళ్ళు చూస్తే ఎలా అనుకుంటారంటే, ఈ అమ్మాయి వర్క్ చేయడానికి వెళ్ళడా లేదంటే ఊరు మీద తిరిగితే ఇలా పళ్ళు తెంపుకోవడానికి అనుకుంటారు. మధ్యలో దారి మధ్యలో హైడ్రేషన్ కోసం, లైక్ డీహైడ్రేట్ అవ్వకుండా చిన్న లైక్ వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్ మాట. ఇది తాగగానే లైక్ ఇది తినగానే ఫుల్ లోనంత లాలాజలం ఊరిపోద్ది అన్నమాట. సూపర్ సూపర్ సూపర్. లొకేషన్ చూడండి ఒకసారి, ఫుల్ ఇలాంటి లొకేషన్లో జీడిపళ్ళు. గైస్ నేనే మూడు పళ్ళు తెంపాను. అవి కూడా ఫుల్ ఆల్రెడీ పిక్కలు తీసేసారు ఎవరో, లేదా రాలిపోయి ఉండొచ్చు. మనం మాత్రం పండు మాత్రం చిలక్కొట్టుడు కొడుతున్నాం. ఏంటి అర్థమవుతుంది? చిలక్కొట్టుడు. మన చిలక్కొట్టుడు అయితే అయిపోయింది, మళ్ళీ బయలుదేరిపోవడమే. చేద్దాం. ఛార్జింగ్ లేదు, బైక్ మీద వెళ్ళినప్పుడు రైట్ ఫోటో తీసుకుంటాం. అది వెళ్ళిపోతుంది. నేనే వెళ్ళిపోతాను.